బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, లాస్ట్ వీడియోలో మనం డయాబెటిక్ టైప్ 1 చేసాం. సో ఎందుకు వస్తుంది, ఏంటి రీజన్స్ తెలుసు అవన్నీ చేసాం. సో ఇప్పుడు టైప్ 2 గురించి తెలుసుకుందాం సార్. ఇది కూడా అసలు ఎందుకు వస్తుంది, మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇది డయాబెటిక్ అనేసి, అలాగే ఎలాంటి ఫుడ్ తినాలి అంటారు, మెయింటైన్ కూడా ఎలా చేయాలి అంటారు. నార్మల్ పబ్లిక్ లో ఒక అపోహ ఏంటంటే టైప్ 1 ఒకరికి వచ్చేసిందంటే దట్ ఈస్ జెనెటికలీ వస్తుంది అని చెప్పడం. ఓకే, బట్ నాకు కూడా చాలా మంది అడిగారు, చాలా మంది కాల్ చేశారు బై సీయింగ్ దట్ వీడియో. లాస్ట్ టైం మనం చేసిన వీడియో చూసి కాల్ చేశారు. సో అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్ యాజ్ పర్ ద మెడికల్ సైన్స్ ఆల్సో it is not like that. It's purely develops in our body only by our food habits. Okay, so ఆ ఫుడ్ హ్యాబిట్ కి మనం కొంచెం మార్చేసి మనం కొంచెం నార్మల్లీ నేను చెప్పిన ప్రకారంగా వాళ్ళు ఫుడ్ తీసుకున్నారంటే వాళ్ళకు ఆ టైప్ 1 డయాబెటీస్ ఉన్నా సరే కూడా ఇట్ విల్ బి కంట్రోల్. సో దే కెన్ కంట్రోల్ ఇట్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. ఈవెన్ also it is possible for the reversal, but as far as reversal is concerned akkada emotundante it will take little more time, that's all, but it will be controlled in 3 days of time. Only 3 days lo varaku control avutundi. Okay, control ayin tarvata if they follow the same diet pattern varaku emotundante it will be reversed after 1 year of time. 1 year టైం పడుతుంది. 1 year లో కంప్లీట్ గా వాళ్ళకు రివర్స్ అవడం అవకాశం ఉంది. బికాస్ మన బాడీలో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసిన తర్వాత అగైన్ వాళ్ళకు సపోజ్ దే స్టార్టెడ్ ఇన్సులిన్ బాగా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వచ్చేసి వాళ్ళ బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రావడం మొదలు పెడతాయి. సాఫ్ట్ టిష్యూస్ అన్ని జనరల్ గా అక్కడ డ్యామేజ్ అవుతుంది. సో కరెక్ట్ గా మనం చూస్తే ఆ ఇన్సులిన్ ఆపేసి వాళ్ళ ఒక రేంజ్ కి వచ్చేసరికి వాళ్ళ బాడీలో అన్ని రికవరీ కంప్లీట్ గా రావడానికి ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో మనము ఆ విధంగా ఆహారం తీసుకోవాలి, డైలీ బేసిస్ లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ ఫుడ్ ప్యాటర్న్ కూడా సరిగా తీసుకోవాలి, నేను చెప్పిన ప్రకారం వాళ్ళు తీసుకోవాలి. అండ్ దాంతో పట్టి వాళ్ళకు స్లీప్ కూడా కరెక్ట్ ఉండాలి డైలీ బేసిస్ లో. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద టైప్ 1 డయాబెటీస్. అండ్ టైప్ 1 నార్మల్ గా ఒక నార్మల్ ఒపీనియన్ గా మనం చూస్తే ఎప్పుడైనా సరే మనకు ఇన్సులిన్ లెవెల్ పెరిగిపోయిందంటే ఆటోమేటికలీ పర్సన్ విల్ బికమ్ టైప్ 1 డయాబెటీస్. సో ఆ ఇన్సులిన్ కు మనం కంట్రోల్ కు తీసుకురావాలి, మనం పెరగనివ్వకుంటే మనం చూసుకోవాలి. మనం ఇన్సులిన్ లెవెల్ మన శరీరంలో ఎలా పెరుగుతుంది అని దర్ మే బి ఏ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీ వన్. సో నా ఉద్దేశం ప్రకారంగా సింపుల్ ఒక మనకు అంత టైం లేదు కాబట్టి అంత వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ సో మచ్ ఆఫ్ థింగ్స్, బట్ ఒకటి నార్మల్ గా చెప్తే ద మొమెంట్ యూ పుట్ సంథింగ్ ఆన్ యువర్ టంగ్, లైక్ యు ఆర్ టేకింగ్ ఎ కప్ ఆఫ్ టీ, ఒక కప్ చాయ్ తాగుతున్నారు, లేకపోతే ఒక బిస్కెట్ తిన్నారు, లేకపోతే కొంచెం తర్వాత మీరు ఒక సమోసా తిన్నారు, ఆ కొంచెం తర్వాత ఒక ఫ్రూట్స్ ఎక్కడైనా దొరికిందా తినేశారు, సంథింగ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ దేర్. సో అది మీరు తినడం మొదలు పెట్టారు. Means every now and then keep on eating something, so that will create the higher level of insulin in our body. సో ఎప్పుడైనా సరే మన టంగ్ మీద ఏదో ఒక ఫుడ్ పదార్థాలు మనకు ఇట్లా తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్లీ మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. సో ఎన్నిసారి మనం ఏదైతే తింటే నార్మల్ బేసిస్ లో, సో ఏమవుతుందంటే అక్కడ ఎక్కువసారి చిన్న చిన్న ఐటమ్స్ మనం తిన్నా సరే దానివల్ల ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ అయ్యి తర్వాత ఏమవుతుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ టైప్ 1. దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సెనారియో. ఓకే, అక్కడ మనం ఈ విధానంగా మనం చూస్తే ఇన్సులిన్ కు మనం కంట్రోల్ చేయాలి. ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు చెక్ అవర్ ఇన్సులిన్ లెవెల్. ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ 2.6 to 6. 2.6 to 6 is the normal range. Okay. If it is something beyond that, then you should be careful. Okay. I'm talking about in general. Because that insulin level actually that creates the growth factor in the body.
సో గ్రోత్ ఫ్యాక్టర్ ఇన్ ద సెన్స్ మనకు ప్రతి ఒక్క ఆర్గాన్స్ లో, ప్రతి ఒక్క మసిల్స్ లో. సో డయాబెటిక్ 1, డయాబెటిక్ 2 రెండు ఇలానే ఉంటాయి సార్, అంటే డిఫరెన్స్? నో, డిఫరెన్స్ ఇస్ దేర్. See, if you think of type 2 generally comes after certain age. కొంత ఏజ్ వచ్చిన తర్వాత వచ్చేస్తుంది అనమాట. బట్ టైప్ 1 మనకు ఈవెన్ అర్లీ ఏజ్ లో రావడం కూడా మనకు అవకాశం ఉంది. అండ్ ఈ అర్లీ ఏజ్ లో వచ్చినప్పుడు మనం ఇన్ కేస్ ఇన్సులిన్ కి వెళ్లకుండా, ఇన్సులిన్ తీసుకోకుండా మనం ఇన్ కేస్ నేను చెప్పిన ఫుడ్ ప్రకారంగా వాళ్ళ ఫాలో అయ్యారంటే దెన్ ఈ కాన్సెప్ట్ అక్కడ అప్లికేబుల్ అనమాట. ఏది how to reduce the insulin level in the body by taking our daily diet. Actually ఎప్పుడైనా సరే మనం ఏ వస్తువులు మనం తిన్నా, సో దట్ టేక్స్ అరౌండ్ 8 hours టు బికమ్ మెటాబలైజ్ ఇన్ అవర్ బాడీ. సో ఆ ఇన్సులిన్ లెవెల్ మన శరీరంలో మెటాబలైజ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 8 hours. ఓకే, సో ఇన్సులిన్ లెవెల్ మనకు బాగా సిక్రేషన్ జరగకూడదు అంటే అప్పుడు 8 hours మనం ఫుడ్ కి గ్యాప్ ఇవ్వాలి. మార్నింగ్ ఒక పూట తింటే సాయంత్రం ఒక పూట తినాలి. ఓన్లీ 2 times ఫుడ్ ఇస్ మస్ట్. ఎందుకంటే ఆ ఇన్సులిన్ పెరగడం వల్ల మన బాడీలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ బుగ్గలు పెరిగిపోవడం, లేకపోతే మనకు దట్ ఈస్ కాల్ సెంట్రల్ ఒబేసిటీ, మీన్స్ దట్ మనకు జనరల్ గా పొట్ట పెరిగిపోవడం, ఓకే, రింగ్ రావడం ఇక్కడ, లేకపోతే మనకు హిప్ మసల్స్, థైస్ అండ్ ఆల్ ఇది అన్ని బాగా పెరిగిపోవడం, బటక్స్ పెరిగిపోవడం. అండ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ ఇన్ ద హార్ట్ ఆల్సో. హార్ట్ లో మనకు కొన్ని బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా, ఆ ట్యూబ్లు ఎప్పుడైనా సరే మనకు కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోవడం, లేకపోతే బ్రెయిన్ లో మనకు క్లాట్ రావడం, ఓకే, లేకపోతే లెట్స్ సే కిడ్నీలో స్టోన్ డెవలప్ అవడం. ఓకే, సో టోటల్ థింగ్స్, ఆల్ ద మేజర్ ప్రాబ్లమ్స్ కమ్స్ డ్యూ టు ద ఎక్సెసివ్ ఇన్సులిన్ సిక్రేషన్ ఇన్ అవర్ బాడీ. సో దట్ ఇన్సులిన్ సిక్రేషన్స్ కు మనం నార్మలైజ్ చేయాలంటే వీ మస్ట్ గివ్ 8 hours గ్యాప్. 8 hours గ్యాప్ మనం ఇచ్చేసాం అనుకో, సో దట్ మే బి టైప్ 1 ఆర్ టైప్ 2, బోత్ విల్ బి కంట్రోల్. ఓకే, సో 8 hours గ్యాప్ ఇవ్వాలి అండ్ 2 times ఫుడ్ మాత్రం తీసుకోవాలి. 8 hours గ్యాప్ లో తీసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ దట్ ద సెకండ్ టైం ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ ద సన్సెట్. సన్సెట్ కి ముందే మనం తీసుకోవాలి సెకండ్ టైం ఫుడ్. ఓకే, అండ్ ద ఫస్ట్ టైం ఫుడ్ వీ మస్ట్ ఈట్ ఆఫ్టర్ 8 o'clock. సో దీని మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏంటంటే, ఒకటి మనము గ్లూటన్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి. గ్లూటన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ స్పెషలీ యూ కెన్ థింక్ ఆఫ్ వీట్, మీన్స్ గోధుమలు. ఓకే, ఎక్కువ మంది చపాతీలు తింటారు. దే ప్రిపేర్ సంథింగ్ విత్ ద మైదా అండ్ ఆల్, సో దే ఆల్సో ఈట్ దాట్. సో అది మనం కంట్రోల్ చేయాలి. వీ షుడ్ నాట్ ఈట్ దట్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్ ఆల్ ద మైదా మేడ్ ఐటమ్స్ ఆర్ గోధుమతో తయారు ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. అండ్ మిల్క్, బికాస్ మిల్క్ లో దర్ ఈజ్ ఎ కెమికల్, సో దట్ ఈస్ కాల్డ్ IGF. సో ఆ IGF ఉండబట్టి మనకు రకరకాల నష్టాలు మన బాడీలో జరుగుతాయి అన్నమాట. ఓకే, సో దట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ బాడీ. సో నార్మల్ గా ఆ IGF మనకు ఇంటేక్ ఉండకూడదు అంటే వీ హ్యావ్ టు స్టాప్ టేకింగ్ ఆల్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్. అండ్ అనిమల్ ప్రోటీన్స్ కూడా అవాయిడ్ చేయాలి. బికాస్ వన్స్ యూ బికమ్ టైప్ 1 డయాబెటీస్ అండ్ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసిన తర్వాత, సపోజ్ ఇఫ్ యువర్ అనిమల్ ప్రోటీన్ ఈస్ బికమ్ మోర్ ఇన్ ద బాడీ, దెన్ ఆటోమేటికలీ మన శరీరంలో ఏమవుతుందంటే, లైక్ అగైన్ దట్ ఆటోఇమ్యూన్ సిస్టమ్ విచ్ ఇస్ వర్కింగ్ ఇన్ అవర్ బాడీ, సో దాట్ విల్ గివ్ ద ఆపోజిట్ రియాక్షన్ ఇన్ ద బాడీ. సో అప్పుడు ఏమవుతుందంటే, ఈ రియాక్షన్, ఆపోజిట్ రియాక్షన్ మనకు జరగకూడదు అంటే అప్పుడు ఏమవుతుందంటే, మనకు మన సిస్టమ్ బాగా పని చేయాలంటే మనము మన ఆటోమిక్ సిస్టమ్ మనం నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ చేయాలంటే ఈ ఫుడ్ చాలా అవసరం అక్కడ. ఒకటి ఏంటంటే, లైక్ 2 times ఫుడ్, 1 hour ఎక్సర్సైజ్, అండ్ దే హ్యావ్ టు క్విట్ మిల్క్ మేడ్ ప్రొడక్ట్స్, అనిమల్ ప్రోటీన్ అండ్ ఆల్ ద రిఫైన్డ్ ఫుడ్స్. ఇది మాత్రం వాళ్ళ మార్చేశారంటే వాళ్ళకు అక్కడ 90% ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గిపోతుంది. అండ్ ఓకే, ఫర్దర్ గా ఒకరికి సపోజ్ ఆల్రెడీ టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి చాలా రోజు అయింది అండ్ దే ఆర్ కంటిన్యూస్లీ టేకింగ్ ఇన్సులిన్, విదౌట్ ఇన్సులిన్ దే కెనాట్ సర్వైవ్, సచ్ కైండ్ ఆఫ్ కేస్ ఉంటే
వాళ్ళు నా దగ్గరికి రావాలి యాక్చువల్గా. దెన్ ఐ నార్మలీ డూ ద ప్రాపర్ అనాలిసిస్ ఆన్ ద కేస్. దెన్ ఆఫ్టర్ దాట్ ఐ సజెస్ట్ దెమ్ లైక్ ఏ టైప్ డయట్ మనం తీసుకోవాలి, ఏ టైప్ డయట్ డయట్ మనం తీసుకోకూడదు, అండ్ దాంతో పాటు మనం హౌ టు రివర్స్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకే, నార్మల్ వేలో మనం చూస్తే దిస్ ఈజ్ టోటల్ సెనారియో ఆఫ్ డయాబెటీస్. అండ్ ఈ టైప్ 1 డయాబెటీస్ కి చాలా ముఖ్యమైన కారణం నేను ప్రతి ఒక్కరికి నార్మల్ గా చెప్తాను ఏంటంటే, యూ ఫస్ట్ యూ చెక్ యువర్ ఇన్సులిన్ లెవెల్. ఓకే, దెన్ దర్ ఈస్ అనదర్ టెస్ట్ ఆల్సో ఇస్ దేర్, దట్ ఈస్ కాల్డ్ సి పెప్టైడ్. సో ఆ సి పెప్టైడ్ టెస్ట్ మనం చేసేసిన తర్వాత 100 to 100% మనకు కన్ఫర్మ్ అవుతుంది వెదర్ యువర్ ప్యాంక్రియాస్ ఇస్ రిలీజింగ్ ఇన్సులిన్ ఆర్ నాట్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద బీటా సెల్స్ కండిషన్స్, ఇదే అన్ని మనకు దాని ద్వారా తెలుస్తుంది అనమాట. సో ఆ టెస్ట్ కూడా చాలా అవసరం. బట్ ఓకే, ఫర్దర్ డయాగ్నోసిస్ చేయాలంటే దే కెన్ కమ్ టు మై క్లినిక్, దే కెన్ అప్రోచ్ మీ, అండ్ ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ టేక్ ద proper decision and we can do the testing. Yes, right, sir. Thank you.